నేనేమంటున్నానంటే, ఒకవేళ 'శేఖర్ భాష' గారు మీరిప్పుడు అయినా, కాకపోయినా ఏదేమైనా సరే ఎంతో కొంత ధర్మ మహేష్‌కెళ్ళి సపోర్ట్ జేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు అని మీరు నమ్మి సపోర్ట్ జేస్తున్నారు. అంతేనా? తప్పు చేయలేదు అంటే, తప్పు అనే దానికి డెఫినిషన్ ఏంటి? అంటే ఇప్పుడు సపోజ్ 'ధర్మ మహేష్' తప్పు అంటే డెఫినిషన్. వేరే అమ్మాయితో నేను సంబంధం పెట్టుకున్నాను అనే విషయం అయితే, ఓకే. ఒకవేళ ఓకే. సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం గూడా తప్పు కాకపోవచ్చు. మరి ఇంకేంటి తప్పు? కానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని నేనేమంటున్నాను అంటే, ఈ సంసారం అనే పెద్ద సాగరంలో వాళ్ళు చాలా ఇయర్స్ కలిసుండాలి గాబట్టి, మేబీ ఈయన తప్పు చేసుండొచ్చు, ఈమె తప్పు చేసుండొచ్చు, ఎవరు తప్పు చేశారో తెలీదు గానీ, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని ఆడపిల్ల అంటే మగపిల్లని చేసేయచ్చమ్మా? ఆడపిల్ల అని ఎందుకొస్తుంది మీకు? నేనెందుకంటే నేననేది ఇప్పుడు ఈమె మగపిల్లాడైతే ఆడపిల్ల కుక్కలాగా చేసేసేయొచ్చు. ఆడపిల్ల ఆడపిల్ల ఆ! అదే అమ్మా ఆడపిల్లకే జీవితం. మగాడిది జీవితం కాదు. ఆడపిల్ల అనే మాట ఎందుకొస్తుంది? ఏం మగపిల్లాడిది మనసు కదా! మగాడు మనిషి వాడి కదా! గురించి మాట్లాడట్లేదండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసున్నారో, కలిసున్నప్పుడు ఒకవేళ నిజంగా ఈ ధర్మ, మహేష్ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని, ఈ అమ్మాయిని అస్సలకే పట్టించుకోకుండా ఉంటే, ఏ మాత్రం కేర్ చేయకుండా ఉంటే, తిను ఎన్ని సార్లు నువ్వు నన్ను పట్టించుకో అని అడుక్కున్నా గానీ, తను పట్టించుకోకుండా వీటన్నిటికి ఉంటే మీరు ప్రూఫ్స్ చూపిస్తే, లేకపోతే నేను మీకు ఇంకో కథనం చెప్తా. ఓకే. 'ధర్మ మహేష్‌కి' అన్నా ముందు నాకొక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అన్న ఈవిడ అదే కాలేజ్‌లో ఇంతకుముందు ఎవరితోనో ఉంది అని చెప్పి వీళ్ళ మావయ్య గారు చెప్పారు. ఈవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. ఉన్నారు అన్నట్టుగానే చెప్పింది. బట్ అట్ ద సేమ్ టైమ్ మహేష్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకో వెర్షన్ ఈయనదేంటంటే, ఈయనతో ఉన్న ప్రతిసారి కూడా "నువ్వు వెధవ, నీకేమి లేదు, నువ్వు నాకు అప్పీలింగ్‌గా లేవు" అని చెప్పడం అది హింస కాదమ్మా? ఒక మగాడి కోర్స్ హింసే. ఆ! అది ఇటువంటివి తప్పే. చేస్తే అది అది తప్పే. 100% తప్పే అటువంటివి కదండీ! చేసినప్పుడు ఏ మగాడు ఇంట్లో ఉండాలనుకోడు. గౌరవం లేని చోట మగాడు బతకడు. "నువ్వు వేస్ట్ గాడివిరా, నీకన్నా వాడు బాగుంటాడురా. ఆ బాయ్ ఫ్రెండ్ నన్ను ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా? ఆ! నువ్వెంత దరిద్రుడివిరా" అని చెప్పి ఎవరన్నా అంటే ఒక ఆడది, ఇంతకు ముందు ఆవిడకున్న పరిచయాలు వాడు ఇంద్రుడు, చంద్రుడు, నువ్వు నికృష్టుడు, నీచుడు. ఆ! వాడిని పొగుడుతూ ఉంటే ఏ మగాడికైనా అక్కడ ఇంట్లో ఉండాలనిపిస్తదా? సంసారం చేయాలనిపిస్తదా? అంటున్నా అది తప్పే కావచ్చు. ఒకవేళ ఆమె చేస్తే అది 100% ఆమె తప్పే. ఒకవేళ ఈమె చేస్తే అది 100% తప్పే. ఓకేనా? ఒకవేళ చేస్తే ఎందుకంటే ఈ కథలకి సాక్ష్యాలు లేవు. సరే తప్పు కాదు. ఒకవేళ చేస్తే తప్పే అని మీరు అంటున్నారు గదా! ఒకవేళ నిజంగా చేశాడు అని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఒకవేళ నిజంగా ఆయన చేసుంటే మీరు గూడా బాధపడతారా? తన వైపుగా మాట్లాడరని? ఏంటి బాధ? దేనికి బాధపడాలి? నిజంగా ఈ గౌతమి చౌదరి ఏదో తప్పు చేసింది అని ధర్మ మహేష్ సైడ్ ఉండి మీరు మాట్లాడుతున్నారు కదా! సంథింగ్ 490 కావచ్చు. ఏదో ఒక వైపు దాన్ని నిలబెట్టాలి అన్న తాపత్రయంతో మీరిప్పుడు 498 యాహ్! నేను నిలబెట్టట్లేదు. ఆవిడే నిలబెట్టుకుంది. సంసారాన్ని తీసుకొచ్చి ఆవిడే బజార్‌న పెట్టుకుంది. 40 రోజుల నుంచి వాళ్ళ అత్తని, ఆడపడుచుని, వాళ్ళ ఆయన్ని అందరిని గూడా నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటూ ఆవిడ పెట్టుకుంది బజార్‌న. మరి నేనేం చేశాను? నేను ప్రశ్నించాను మాత్రమే అమ్మా. ఇదేంటి? ఇదేంటి? మీరు చెప్పిన దాంట్లో ఇన్‌కన్సిస్టెన్సీస్. ఓకే. ఆఖరికి ఈయన్ని నువ్వు వైసీపీలో చేరతావా? చస్తావా? ఎవరైనా తడబడతారు గదా! చిన్న చిన్న విషయాలు అప్పుడు ఇప్పుడు. మీరు తడబడరా? ఏ చిన్న విషయంలోనూ తడబడరా? అదే అంటున్నాను. ఇప్పుడు తడబడినప్పుడు అడగండి, నిలబెట్టండి, కడగండి. జర్నలిస్ట్‌గా మీ పని అదే గదా! అమ్మా ఈరోజు ఇది చెప్పావు, ఈరోజు ఇది చెప్పావు. ఏంటి మీ సమాధానం? తడబడకు. ఇమ్మీడియేట్‌గా చెప్పక్కర్ల. టైం తీసుకో. ఒకరోజు ఆలోచించుకో. ఎలా కవర్ చేయాలని ఆలోచించుకో. చెప్పు పర్లేదు. తడబడక్కర్ల. కదా! నేనేమంటున్నానంటే తడబడడం ఎప్పుడు జరుగుతది? సడెన్‌గా జరుగుతది. మీరేదైనా క్వెషన్ అడిగేసినప్పుడు. మేము అడిగింది ఎక్కడ? మిమ్మల్ని లైవ్‌లో కూర్చోబెట్టి అడగల. మేము ఒక ఛానెల్‌లో వీడియో చూపించి అడిగాం. అమ్మా మీరు 2021లో ఇదంతా ఆయన కష్టం అన్నారు. ఈరోజు ఆయన ఏం చేయలేదు అంతా నాదంటున్నారు. ఏంటి తేడా? ఉన్న మాట అంటే ఉలికెక్కువ. లేకపోతే ఒక్కొక్కసారి మనకి సమాధానం లేనప్పుడు ఉక్రోషం వచ్చేసి అవతల వాళ్ళని పచ్చిబూతులు తిడతాం. ఇప్పుడు మీరు ఆ వీడియో గమనిస్తే అమ్మా ఆవిడ నిన్న ఒక లైవ్ పెట్టింది. దాంట్లో విజయ్ అనే ఒక ఆయన్ని పంది అని కామెంట్ చేసింది. దాన్నేమంటారమ్మా బాడీ షేమింగ్ అంటారా? అనరా? ఒకవేళ ఆయన అన్నదానికి సాక్ష్యం లేదు. కానీ ఈవిడ అన్నదానికి అయితే సాక్ష్యం ఉంది గదా! ఒక మనిషిని పట్టుకొని నువ్వు పంది అన్నావు. అనడానికి రీజన్ ఏంటి? ఆయన ఈవిడ గురించి ఏదో ఇంటర్వ్యూలో ఈయన ఒకసారి గోవా ఎళ్ళినప్పుడు ఆవిడ ఒక క్యాసినోలో ఆడుతోంది. ఆవిడ పబ్బుల్లో తాగుతోంది. ఇవన్నీ నేను చూసాను. నేనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పాడు తప్ప, ఆయన ఈవిడ పందిలా ఉందని గాని, ఈవిడ వేరే రకంగా ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుందనో, లేపోతే అవి ఏమీ మాట్లాడల. ఆవిడని అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్పాడు. ఓకే. సో, నువ్వు చూసావా? దమ్ముంటే ప్రూవ్ చెయ్యి అని అడగొచ్చు. లేకపోతే ఇంకోటేదైనా అడగొచ్చు. బట్ నేను చెప్పేదేంటంటే, ఆయన్ని పంది అనే మాటని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు. అనకూడదు. బట్ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది కాబట్టి అన్నానండి అనొచ్చు మీరు. ఓకే. ఓకే. మరి కొన్ని కొన్ని సార్లు ఒకవేళ ఈ దీనికైతే మనకి ఆన్ రికార్డ్ సాక్ష్యం ఉంది.
నువ్వు అన్నావు, ఒక మనిషిని బాడీ షేమింగ్ చేసావు. నా విషయంలో ఏకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీనే దూషించావు. ఓకే, ఇవి రెండు బాడీ షేమింగ్ పెట్టావు నువ్వు 498A ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరుతోటి మీ మామగారు నేను వేరే వాళ్ళ దగ్గర ప్రస్తావించాడని కూడా పెట్టావు. ఇవి రెండు నువ్వు చేస్తున్న పనులు. సో మీరు పెట్టాలనుకుంటున్నారా ఆ కేసు మళ్ళీ గౌతమి చౌదరి పైన నన్ను ఇలా ఉద్దేశించి ఇలా మాట్లాడి? ఖచ్చితంగా పెడతాను. పెడతారా? ఖచ్చితంగా పెడతాను. ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? నాకు టైం కుదరాలి, వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి. అండ్ బేసికలీ మన దేశంలో మగాడికి అంత తొందరగా న్యాయం జరుగుతుందో లేదు. బట్ మీకు ఇక్కడ చెప్పే దాంట్లో మీరు మధ్యలో నన్ను అబ్జెక్ట్ చేశారు. ఏంటంటే ఈయన ఏదో ఒక చెప్పాడు, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎవరు? విజయ్ అనే ఆయన, నేను ఇవన్నీ గోవాలో అట్లా ఇట్లా చూశాను, పబ్బులు తిరిగింది, అది చేసిందని చెప్పాడు. అది నిజం కాకపోవచ్చు. విజయ్ అనే అతను ఎవరు? ఒక ఏదో ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఆ ఫోటో పెట్టి, ఆయన ఫోటో పెట్టి, ఈ పుష్పం ఇది తప్పిపోయింది నాకు చెప్పండి, ఈ పందిగాడు ఎవడు అని చెప్పి ఏదో చెప్పింది. ఇంకా తర్వాత ఆయన అన్నమాట ఇది, నేను ఎక్కడ తిరిగానా, మా నాన్నకి ఉందిరా గోవా రాయల్ క్లబ్లో, ఆయన ఏదో పెద్ద పొజిషన్లో ఉన్నారా ఇది అని చెప్పి చెప్పుకొచ్చింది. ఫైన్, ఆయనకి సమాధానం చెప్పింది. ఆయన అన్నమాటకి ఆయన దగ్గర ఏ సాక్ష్యం లేకపోవచ్చు. ఓకే, అలాగే ఈవిడ చెప్పేదానికి కూడా ఎవరి దగ్గర ఏది, ఈవిని బాడీ షేమింగ్ చేశారని సాక్ష్యం లేదు. ఫైన్, కానీ అలాగే ఇంకో కొంతమంది ఏదో వీడియోలు చేశారని వాళ్ళని కూడా ఏదో తప్పు బట్టి మాట్లాడి. బట్ నా విషయంలో నువ్వు ఇది తప్పు మాట్లాడావు అని ఒక్క మాట చెప్పాల. ఎందుకు అంటే నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా సూటిగా ఆవిడ ఆన్ రికార్డ్ మాట్లాడిన మాటలను తీసుకొని మాట్లాడుతుంది. ఆవిడ ఇంకో మాట అంటది, బెడ్రూమ్లో కెమెరా పెట్టడం నా రైట్, ఎందుకంటే ఇది నా బెడ్రూమ్ కాబట్టి నాకు హక్కు ఉంటుంది. అంటే మీరు ఆవిడ లా చదివింది మీరు లా చదివారు అంటున్నారు కదా, మరి ఏ చట్టం ప్రకారం లా ఆఫ్ ద ల్యాండ్ అని 4 సార్లు అంటుంది. మీరైనా చూసి చెప్పండి అని చెప్పి నేను గూగుల్లో ఓపెన్ చేసి ఇండియన్ లా ప్రకారం మొగుడికి తెలియకుండా బెడ్రూమ్లో మీరు కెమెరా పెట్టచ్చా అని అడిగి చూస్తే దట్ ఈస్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ, మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది, దయచేసి ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి గూగుల్ కరెక్ట్ చాలా క్లియర్ కట్గా చెప్తుంది. సో ఒకటి ఆవిడకున్న ఫ్రస్ట్రేషన్లో ఆవిడ ఏదైనా పెట్టుండొచ్చు అనేది వేరు, బట్ ఇది నా రైట్, ఇది లీగల్ అని చెప్పి జనాల్ని మిస్గైడ్ చేయకూడదు. చట్టం తెలిసిన వాళ్ళు, ఎల్ఎల్బి చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు తప్పుడు చట్టాలను ప్రచారం చేయకూడదు. అది నేను అడిగాను, నిలదీశాను. నువ్వు చెప్తున్నది తప్పు, భరణం తీసుకున్నాను ఒకసారి అంటావు, ఇంకోసారి భరణం కావాలంటావు, ఏంటి తేడా? ఆన్ రికార్డ్ ఉన్నవే నేను తీసి అడిగాను తప్ప. అంటే తను డైరెక్ట్గా ఏం చెప్తుంది అంటే, నేను ఎక్కడ కూడా ఆలిమని అడగట్లేదు, నేను అడిగేది నా. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇందాక ఒక 5 నిమిషాల క్రితం మీకు ఒక మళ్ళీ మీ ఛానల్లో వేరే ఛానల్ చెప్పడం మీకు బాగుండదేమో, అదే ఛానల్లో ఆవిడ చాలా క్లియర్ కట్గా నేను తీసుకుంటానేమో అని చెప్పి తర్వాత ఆవిడ స్పష్టం చేసింది. అవును, మళ్ళీ తను ఏం స్పష్టం చేసింది అంటే, నేను ఎప్పుడు అలిమని అడగలేదు, నేను అడిగేది ఏంటి అంటే బ్రాండింగ్ కోసం. అది ఎప్పుడో చెప్తూ ఉన్నది ఫస్ట్ నుంచి, నేను కష్టపడ్డాను కాబట్టి. ఇప్పుడు బీఆర్కే ఛానల్ కోసం మీరు కష్టపడుతుంటారు కాబట్టి, బ్రాండింగ్ కోసం ఈ ధర్మ మహేష్ ఎవరైతే ఉన్నారో, బ్రాండింగ్ నాకు ఇచ్చేయంటే, బ్రాండింగ్ నీకు ఇచ్చేయాలంటే 25 కోట్లు అలాగా సంపాదించడము ఈ గిస్మత్ మనీ మీద. అమ్మ ఈ మ్యాటర్స్ మీరు నేను మాట్లాడేదానికన్నా ఆవిడ 100 చెప్పచ్చు, ఈయన 100 చెప్పచ్చు. అల్టిమేట్లీ ఇట్ విల్ డిసైడెడ్ బై ద కోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఐటీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నోటి మాటలు చెప్తున్నారు, మనందరికి ఏ సాక్ష్యాలు చూపించట్లేదు. ఆవిడ నేను కష్టపడ్డాను, అన్నేళ్ళు కష్టపడ్డాను, ఇది నాది, ఏవో చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరంటే ఆవిడ ఇది చెప్తుంది కదండి అని చెప్పి అడుగుతారు. కోర్టులో ఇది అడగరు కదా, సాక్ష్యం చూపించమ్మా అని అడుగుతారు. సో సాక్ష్యాలే మాట్లాడతాయి కోర్టులో. సో కోర్టులో రేపు ఉంది అనుకుంటే ఆవిడ పేరు మీద ఇస్తారు, లేదు అనుకుంటే ఈయన పేరు మీదకి వెళ్తుంది. పెద్ద విషయం ఏం లేదు. సో దీని గురించి నేను కష్టపడ్డాను అని ఆవిడ మీడియాలో చెప్పుకుంటుంది. పాయింట్ ఏంటి? మీడియా ఇప్పిస్తుందా నీకు? ఇప్పించదు, కోర్టు ఇప్పిస్తుంది కదా. మీడియాలో నువ్వు 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నీది అయిపోదు కదా. ఇట్స్ ఎ డిస్ప్యూటెడ్. ఇప్పుడు ఆయన సవాల్ చేశాడు, ఖచ్చితంగా ఇది బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నారు. TV5 మూర్తి గారిది లేకపోతే ఈ ధర్మ మహేష్ ఈ ఇష్యూ ఏంటండి? ఎందుకంత హాట్ గా ఫైర్ అవుతున్నారు ఈ ధర్మ మహేష్? పిల్లిని కూడా రూమ్లో పెట్టి పట్టా కొడుతున్నారు అనుకోండి, ఏదో టైంలో తిరగబడుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక సీన్ చెప్తా సరదాగా. శివ సినిమా చూసారు? మీ చిన్నప్పుడు వచ్చి ఉంటుంది, మీరు పుట్టుడేరలేదు 90sలో. అప్పుడు జేడి చక్రవర్తి రౌడీ అక్కడ దాంట్లో, ఈయన కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. ఏదో ఈయన అమలకి డాష్ కొడతాడు, కొట్టగానే ఈయన ముందుకు వచ్చి చేస్తే ఎరా నీకు అంత ఎరా 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 అని తోసి మండేటి చేస్తాడు. చూస్తాడు ప్యాట్టుకుని ఒకటి కొడతాడు. తర్వాత చేంజ్ తీసుకొని అది శివ టైటిల్. ఏంటంటే ఈవిడ కేసు పెట్టింది, తర్వాత
పోలీస్ స్టేషన్కి పిలిపించింది. బయటకు వచ్చాడా? ఎక్కడ రాలా. మీడియాకి వెళ్ళింది, అమ్మని తిట్టింది, అక్కని తిట్టింది, ఫ్రెండ్స్ని తిట్టింది, ఎవరికెవరికో ఈయనకి రంకులు అంటకట్టి ఈయన్ని చాలా నీచంగా చూపించుకుంటూ వచ్చింది. రోజు 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 అయినా రాలా. చూశాడు. ఫైనల్లీ ఒకరోజు బ్లాస్ట్ అయ్యాడు. ఎప్పుడంటే మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు ఆన్ రికార్డు బయటకు వచ్చి ఈ అమ్మాయి వెనకాల ఉన్నది నేనే అని చెప్పిన రోజున అప్పటిదాకా వీడి కనీసం ఆయన పేరు కూడా ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి అంటుంటే, మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నాడు ఆ పెద్ద ఆయన నేనే, ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడ గోడు విన్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ నెక్స్ట్ రోజు ఈయన వచ్చి ఇంకా తట్టుకోలేక ఫ్రస్ట్రేషను గట్టిగా 40 రోజుల నుంచి నువ్వు చేసిన అవమానాలు, ఆయనకి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఇన్ని చేసావు, ఆయన ఏ రోజైనా నీ మీద ఒక కేసు పెట్టాడు? ఇటువంటి ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటే ఆయన అంత బస్ట్ ఏంటాడు? అవునులేదు, తిన్న ప్లేట్లు తింటేనే చచ్చిపోవాలనిపిస్తే నైట్ ఏ టైంకి పెడితే ఆ టైంకి వాళ్ళ హస్బెండ్తో రూమ్కి వెళ్ళొచ్చు. అది ఇది రైట్ అయినప్పుడు అది రైట్, అది తప్పైతే ఇది తప్పే. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కాదండి, ఎందుకు టీవీ5 మూర్తి మీద ఎందుకంత కోపం అని అడుగుతారు? ఎవరికి? నాకా? ధర్మ మహేష్కి. అదే అంటున్నా. దీని వెనకాలంతా ఉండి ఆ పోలీస్ స్టేషన్లకి పిలిపించింది, ఆ తర్వాత కేసులు పెట్టించింది, సెటిల్మెంట్కి పిలిపించింది, వీటన్నిటి వెనకాల ఆయనే ఉన్నాడు అని వీళ్ళకి చాలా రోజుల నుంచి డౌట్ ఉండే. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ఇవన్నీ తీపిస్తే తెలుస్తుంది మీకు. ఎప్పుడు కూడా ఈయన ఒకసారి కాదు 100 సార్లు. ప్రైవసీ వైలేషన్ కాదండి ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ టవర్స్ తీపిస్తే? కాదు. అమ్మాయి చేస్తే కాదు, అబ్బాయి చేస్తే అవును. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం అనేది వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అమ్మా. బట్ నా భార్యతో వేరే ఆయన లేను అని చెప్పుకుంటూ ఒకసారి తిరిగానని చెప్తున్న మనిషి, పెద్ద మనిషి కాదు 100 సార్లు ఉన్నాను నేను ప్రూవ్ చేయగలను, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ తీపిచ్చడం కాదు, తీపిచ్చండి మీకు తెలుస్తుంది అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో అక్కడ తీపిచ్చడం వేరు, తీపిచ్చండి అని అడగడం వేరు. మీరు అది గమనించండి. సో ధర్మ మహేష్కి డౌట్ ఉంది ఎప్పటికైనా ఈ టీవీ5 మూర్తి గారికి ఉన్న తినకి సంబంధం ఉంది అని. ఆయన ఆ మాట తీపించండి అని అంత ధైర్యంగా చెప్పారు అంటే మేబీ ఆ థాట్ ఆఫ్ మైండ్ అది ఉండు. ఈవిడికి ఒక సెకండ్ నంబర్ ఉంది, ఆయనకి నంబర్ ఉంది. సో ఈ సెకండ్ నంబర్ పెట్టుకొని చూడండి మీకు తెలుస్తుంది అని ఆయన అన్నాడు. సో దాంట్లో తప్పేం లేదు. ఏంటి తెలుస్తుంది, ఆయన ఒకసారి అన్నాడు కదా 100 సార్లు వచ్చింటారు అని చెప్పి అన్నాడు. సో ఓవరాల్ గా ఈ పోలీస్ స్టేషన్ కి రప్పించడం కానీ లేకపోతే ఈ మీడియా కానీ ఇవన్నీ కూడా టీవీ5 మూర్తి గారి దగ్గరుండి చేపించారు అని వాళ్ళ డౌట్ అని వాళ్ళు అంటున్నారు. మనకు సంబంధం లేదు ఇది. నాకేం సంబంధం? మనం న్యూస్లో వచ్చిన వాటిని విశ్లేషిస్తాం. సో అవి ఉందా కాదా? టీవీ5 మూర్తి గారు ఒక మాట అన్నారు, నేను ఒకసారి ఆవిడని కలిసి అన్నారు, మీరు దానికే స్టిక్ ఆన్ అయి ఉంటారా, నేను చూపిస్తా మీరు ఎన్నిసార్లు కలిసారని అంటున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఒకటి ఎవరికైనా సరే బాధ ఉంటే టీవీ ఛానల్కి వెళ్ళి చెప్పుకోవచ్చు, తప్పలేదు. బట్ ప్రజల వద్దకే పాలనలాగా ఆయన ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారా? సో సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎవరిది తప్పున్నా ఎవరిది తప్పు లేకపోయినా మీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉంటేనే వద్దా, అస్సలకే వద్దా? అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీరు ఎంతో కొంత ధర్మ మహేష్తో మాట్లాడుంటారు, ఈ గౌతమి చౌదరి ఏంటి అన్నది వీళ్ళు చెప్పుంటారు, అండ్ గౌతమి చౌదరి ఏంటో మీడియాలోనే తను మొత్తం ఆల్రెడీ చెప్పేసుకుంది కాబట్టి ఆవిడ చాలా క్లియర్ కట్గా నిన్న ఇంకో విషయం కూడా చెప్పింది, ఆయన చేసుకుంటే తప్పేంటి. మీరు చూసారా ఆ వీడియో? అన్నారా ఆ మాట? అన్నారు కదా. సో ఆవిడ ఆల్రెడీ అంతకుముందు డైవర్స్ కావాలి, నాకు డైవర్స్ కావాలని ఒక 100 సార్లు అడగడము. అఫ్ కోర్స్ దానికి ఎవిడెన్స్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఈ ధర్మ మహేష్ మాత్రం వాళ్ళ డాడీకి, గౌతమి చౌదరి వాళ్ళ డాడీకి నాకు డివోర్స్ కావాలి, నేను నీతో ఉండలేను, గౌతుతో ఉండలేను అని పెట్టడం అయితే అదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ చాట్ వాట్సాప్ చాట్ మీరు దావుద్ ఇబ్రహీంతో మాట్లాడుతున్నాను, నేను వాట్సాప్ చాట్ 5 నిమిషాలు క్రియేట్ చేయగలను. ఏముంది మీ పేరు పెట్టి? వాట్సాప్ చాట్లు అనేవి ఇవాళ రేపట్లో ఫేక్గా 100 పుట్టించవచ్చమ్మా. లెట్స్ నాట్ టాక్ అబౌట్ వాట్సాప్ చాట్స్, ఎందుకంటే దట్ కెన్ బి క్రియేటెడ్. కానీ కొంతవరకు క్రెడిబుల్గా ఆడియో రికార్డ్స్ని తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డ్స్ ఎస్పెషలీ బెడ్రూమ్లో అనేది కొంచెం దరిద్రము. బట్ అట్ ద సేమ్ టైం ఆడియో రికార్డ్స్ ఆర్ అడ్మిసిబుల్. కొంతవరకు ఏంటంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్ ఇప్పుడు చూపించింది వాళ్ళ నాన్న, అంతవరకు మనం అడ్మిట్ చేయొచ్చు. కానీ ఇవి వీడియో రికార్డ్స్ అనేవి
వయలేషన్ ఆఫ్ ప్రైవసీ కిందకే వస్తాయి. వీడియో రికార్డ్స్ పెట్టకపోతే అక్కడ ఏం జరిగిందో లేదో అన్నది అది మేబీ నాకు అక్కర్లేదమ్మా, మీకు మీకు చూపించమనండి. మీరు ఇంత పాపం ఇంత కంకణం కట్టుకొని పాపం వాడి కోసం వాదిస్తున్నారు కదా, మీరు వెళ్ళి చూసి వచ్చి మీరు చెప్పండి, నేను మిమ్మల్ని నమ్ముతా. ఓకేనా? నాకు అక్కర్లా, నేను ఆ దరిద్రం కూడా నేను చూడాలనుకోవట్లే ఏమైనా ఉన్నా కూడా. బట్ అతను ఎవరైనా సరేమా అది లేదు కాబట్టి ఆయన అంత దమ్ముతో ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. సో మీరు లాస్ట్గా లాస్ట్ క్వశ్చన్, సో వాళ్ళిద్దరు కలిసి ఉండొద్దు, ఒకవేళ కలిసి ఉన్నా కానీ వాళ్ళిద్దరికి అవ్వదు అని చెప్తున్నారా? అంటే నేను జస్ట్ మీ థాట్ మాత్రమే అడుగుతున్నాను. ఏ మగాడికైనామ్మా ఇప్పుడు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు 4 గోడల మధ్య పరీక్షించుకోవడం ఓకే. వాడిని పోలీస్ స్టేషన్కి లాగి వాడిని ఒక దోషిలాగా నించోబెట్టిన తర్వాత వాడికి అక్కడే మనసు విరిగిపోతుంది. మిమ్మల్ని ఒకవేళ మీ భర్త ఒకవేళ ఆయనకి అవకాశం ఉండి భార్య మీద నానా రకాల రంకులు అంటగట్టి భార్యని రోడ్డుకి ఇచ్చి భార్యని నానా రకాల అందరితోనూ అన్ని మీడియాల్లోనూ చాలా చండాలంగా ప్రొజెక్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంత చేస్తే ఏ భార్య అయినా ఉంటుంది? ఆడదానికి అనుమానిస్తే తట్టుకోలేదు, మగాడికి అవమానిస్తే తట్టుకోలేడు. ఇది నిజం. ఆయనకి చాలా అవమానాలు జరిగినాయి. మీరు ఆ ధర్మ మహేష్తో మాట్లాడారు కదా, మేబీ అతనికి కూడా ఇంకా ఇది ఇంకా ఇక్కడికి అయిపోతుంది, కంపల్సరీ డివోర్స్ అయిపోతుంది, కలిసి ఉండలేము ఆ థాట్ ఇద్దరికి ఉందా? ఐ డోంట్ నో. అంటే నేను అనాలిసిస్ చేస్తున్న ప్రకారం ఏంటంటే 498A కేసు పెట్టుకున్న తర్వాత అంటే కేసులు పెట్టి మనిషిని రోడ్డుకి ఇచ్చి ఇంత చేసిన తర్వాత కూడా ఆయన క్షమించి ఉండగలిగాడంటే ఆయన మహాత్ముడు, దేవుడు, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఉండడు అని మీకు తెలుసు, మాకు తెలుసు, ఎప్పటి నుంచో వద్దు అనే కదా చెప్పుకొచ్చింది. సో ఓకే, ఇంతకంటే ఎక్కువ కూడా ఆ భార్య భర్తల విషయాలలో మనం తలదూర్చుతాం. నాకు భార్య భర్తల విషయాల్లో తలదూర్చదమ్మా మీరు. అందుకే నేను అడిగినప్పుడు కూడా మీకు అదే చెప్పా, అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా లేదు, ఒక్క మాట, మా నాన్న ఇలాంటి వాడని రేపు ఆ కొడుకు అనుకోకూడదు, అలాగే వాళ్ళ అమ్మ ఇలాంటిదని కూడా ఆ కొడుకు అనుకోకూడదు. నా పాయింట్ అదే. నేను మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కూడా కారణం అదే. అక్కడ జరిగింది ఇక్కడ జరగలేదు అంటే ఆహా మనం అమ్మాయిలు సాటిస్ఫై అయిపోతాం, వాడు వేదమని ప్రూవ్ చేస్తే కాదు. రేపు అబ్బాయి పెరిగి పెద్ద అయ్యే కోణంలో అబ్బాయి కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు, వాళ్ళకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికైనా సరే తండ్రి తల్లి ఇద్దరు గొప్పగానే చూపించుకోవాలని ఉంటుంది కదా. మీ అమ్మాయిరా మీ నాన్నని పొట్టు తిట్టింది, మీ నాన్న పెద్ద లోఫర్ రా అని చెప్పుకుంటే ఎవరికైనా. అండ్ ఆ దరిద్రం ప్రూఫ్ లేకుండా మనం అసలు చెప్పొద్దు. నాన్న మంచివాడే, అమ్మ మంచిదే, లెట్స్ స్టిక్ ఆన్ టు ఇట్. వాళ్ళు ఏదో మనస్పర్ధల వల్ల విడిపోయారు, దట్ ఈస్ గుడ్. అంతకుమించి నువ్వు వెధవ కాబట్టి నేను విడిపోయా, నువ్వు దొంగ మొహం దగ్గర నేను విడిపోయా, వద్దమ్మా వద్దు. దీనికి ఒక రీతు చౌదరిని బ్యాట్ చేయడం, ఒక TV5 మూర్తిని బ్యాట్ చేయడం కూడా అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇన్నాళ్ళు నువ్వు పోక్ చేసి 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 నీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి అది అబద్ధమైతే ఇది అబద్ధమే, అది నిజమైతే ఇది నిజమే. అది. సో థ్యాంక్ యూ అండి.